బ్రేకింగ్ న్యూస్ ఈ నెల 6 నుంచి ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ విచారణ జరగనుంది. 6వ తేదీన తెల్లం వెంకట్రావు, సంజయ్ల పిటిషన్లు విచారణ చేస్తారు. ఇక 7న పోచారం శ్రీనివాసరెడ్డి, రికేపూడి గాంధీల పిటిషన్ విచారణ చేయనున్నారు స్పీకర్. రైట్, ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది. 6 అలాగే 7వ తారీఖున సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హేమ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. హేమ, మనం చూస్తున్నాం ఇప్పటికే పిటిషన్ పై విచారణ చేసే అవకాశం కనిపిస్తుంది. స్పీకర్ సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎస్, పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి కేసు పైన స్పీకర్ ఛాంబర్ స్పీడ్ పెంచింది. ఇప్పటికే గతంలో 2 దఫాలుగా 4 ఎమ్మెల్యేలను కూడా విచారించారు. 4 ఫిరాయింపుల ఎమ్మెల్యేలు, 4 పిటిషన్దారుల ఎమ్మెల్యేలను కూడా పిలిచి మొదటి విడతలో మొదటిగా ఎవరైతే పిటిషన్దారుల ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళని విచారించారు. రెండో విడతలో ఫిరాయింపుల ఎమ్మెల్యేలను కూడా విచారించారు. అయితే ప్రధానంగా ఇప్పటికే 4 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ కంప్లీట్ అయింది. వాళ్ళకి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ అన్ని కూడా పూర్తి చేసి ఇప్పటికే దాన్ని ఒక ఫైనల్ నివేదిక చేసినటువంటి పరిస్థితి. అనంతరం ప్రస్తుతం ఒకవైపు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు దగ్గర పడడంతో 2 నెలల పాటు మరింత సమయం కావాలి అంటూ కూడా సుప్రీంకోర్టుని స్పీకర్ ఛాంబర్ ఆశ్రయించింది. సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా గడువు ఇవ్వడంతో ఇప్పుడు మరొకసారి మిగతా 4 ఎమ్మెల్యేలను కూడా విచారించాలి అంటూ కూడా స్పీకర్ భావించింది. ఇందుకు సంబంధించి ఈ నెల 6, 7వ తారీఖున ఒక దఫా, 12, 13వ తారీఖున 2వ దఫలో కూడా విచారించాలి అంటూ కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. అటు 4 ఫిరాయింపుల ఎమ్మెల్యేలు, 4 పిటిషన్దారులైనటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. క్రాస్ ఎగ్జామినేషన్ చేసినటువంటి సమయంలో కేవలం ఫిరాయింపుల ఎమ్మెల్యేలు, పిటిషన్దారుల ఎమ్మెల్యేలు, వాళ్ళకి సంబంధించినటువంటి అడ్వకేట్లు మాత్రమే రావాల్సి ఉంటుంది. వాళ్ళతో పాటు మొబైల్ ఫోన్స్ కానీ, వాచెస్ కానీ, ఎటువంటి గ్యాడ్జెట్స్ కూడా క్యారీ చేయొద్దంటూ కూడా ఇప్పటికే నోటీస్లో క్లియర్గా మెన్షన్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఒక్కొక్క ఎమ్మెల్యేలను కూడా 2 దఫాలుగా కూడా విచారిస్తున్నారు. మొదటి విడతలో భాగంగా ఎవరైతే పిటిషన్దారులైనటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను విచారిస్తారు, ఏదైతే ఫిరాయింపుల ఎమ్మెల్యేల పైన చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఆధారాలతో సహా విచారిస్తారు. ఇక 2వ విడతలో అటు ఫిరాయింపుల ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణల పైన కూడా వివరణ కోరుతారు. ఇక రత్న, ఇప్పటికే నోటీసులు కూడా స్పీకర్ ఛాంబర్ ఎమ్మెల్యేలందరికీ కూడా జారీ చేశారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఒక సెషన్ అండ్ 12 గంటల నుంచి 1 గంట వరకు కూడా ఒక సెషన్లో భాగంగా విచారించనున్నారు. 6వ తారీఖు అంటే గురువారం రోజు అటు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు కేపీ వివేక్ వర్సెస్ ఎవరైతే పిటిషన్దారుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి కేపీ వివేక్ వర్సెస్ ఫిరాయింపుల ఎమ్మెల్యే అంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారంటే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి తెల్లం వెంకట్రావు, వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇక 12 గంటల నుంచి అదే రోజు 12 గంటల నుంచి 1 గంట వరకు జగదీశ్వర్ రెడ్డి వర్సెస్ డాక్టర్ సంజయ్, వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇక 7వ తారీఖు సేమ్ ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఒక విడతలో విచారిస్తారు. 12 నుంచి 1 గంట వరకు ఒక విడత విచారణ ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు జగదీశ్వర్ రెడ్డి వర్సెస్ శ్రీనివాస్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి విచారణ ఉంటుంది. అనంతరం కల్వకుంట్ల సంజయ్ వర్సెస్ ఆర్కేపుడి గాంధీ విచారణ కూడా ఉంటుంది. అయితే ఇప్పటికే పదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తుంది ఏంటంటే తమ పార్టీ బీఫామ్తో గెలిచి, తమ పార్టీ ఎప్పుడైతే 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్లో గెలిచి రాష్ట్రంలో కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు అంటూ కూడా పదే ఆరోపిస్తున్నారు. కానీ పిటిషన్దారులైనటువంటి 10 మంది ఎమ్మెల్యేలు మాత్రం తాము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక మరొకసారి అంటే ఈ నెల 12వ తారీఖున మరొకసారి 2వ దఫా విచారణ ఉంటుంది. అప్పుడు సేమ్ ఇప్పుడు ఏ విధంగా అయితే 6, 7వ తారీఖున విచారణ ఎదుర్కొన్నటువంటి 4 ఎమ్మెల్యేలు కూడా సేమ్ 11, 12వ తారీఖున కూడా మరొకసారి విచారణ ఎదుర్కొంటారు. గతంలో కూడా 4 ఎమ్మెల్యేలను కూడా అటు సేమ్ 2 దఫాలుగా కూడా విచారించారు. ఇక ఉదయం 11 గంటల నుంచి 12 వరకు వివేక్ వర్సెస్ తెల్లం వెంకట్రావు అండ్ 12 నుంచి 1 గంట వరకు జగదీశ్వర్ రెడ్డి వర్సెస్ డాక్టర్ సంజయ్ అండ్ సేమ్ టైం
12వ తారీఖు కూడా సేమ్ 7వ తారీఖు విచారణ ఎదుర్కొన్నటువంటి నేతల విచారణను ఎదుర్కోబోతున్నారు. అయితే మొత్తానికి ఫిరాయింపులకు సంబంధించి మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనమైనటువంటి విషయం. ఒకవైపు బీఆర్ఎస్ నేతలు పదే పదే చెప్తూ ఉన్నారు, ఖచ్చితంగా ఈ 10 నియోజకవర్గాల్లో బై ఎలక్షన్స్ వస్తాయంటూ కేటీఆర్ అయితే మరీ బలంగా చెప్తున్నారు. కానీ 10 మంది ఎమ్మెల్యేలు మాత్రం తాము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామంటూ వాళ్ళ వర్షన్ వినిపిస్తూ ఉన్నారు. అయితే ఒకవైపు వీటికి సంబంధించి కాంగ్రెస్ నాయకులు అయితే ఎటువంటి తీర్పు స్పీకర్ ఇచ్చినా లేదంటే న్యాయస్థానం ఎటువంటి తీర్పునిచ్చినా ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉంటాము అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇప్పటికే అటు హైకోర్టుని ఆశ్రయించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, అప్పుడు వాళ్లకు సానుకూలంగా ఫలితం రాలేదు. స్పీకర్ నిర్ణయానికి హైకోర్టు వదిలేసింది. సో ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా స్పీకర్ నిర్ణయానికి వదిలేస్తూ అటు మొత్తం ఈ 10 మంది ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలను సేమ్ టైం పిటిషన్దారులైనటువంటి ఎమ్మెల్యేలను కూడా విచారించి ఒక నివేదికను కూడా వీళ్ళనంత త్వరగా పంపాలి అంటూ కూడా కోరింది. సో దీనికి సంబంధించి ఒకవైపు గడువు ముగుస్తుంది, కానీ కేవలం 4 ఎమ్మెల్యేలను మాత్రమే విచారించారు. ఇంకా మొత్తం 6 మంది ఎమ్మెల్యేలను విచారించాల్సి ఉంది. ఎస్ హేమ, మీరు చెప్తున్నట్లుగానే క్రాస్ ఎగ్జామినేషన్ ఉండే అవకాశం అని కనిపిస్తుంది. అయితే ముందుగా వాళ్ళ వరకే ఎంక్వైరీ ఉంటుందా, విచారణ ఉంటుందని చెప్పుకోవచ్చా, లేదంటే న్యాయవాదులు కూడా ఈ విచారణలో భాగంగా పాల్గొనే అవకాశం ఉందా? అసలు విచారణ ఏ విధంగా కొనసాగే అవకాశం ఉందనుకోవచ్చు హేమ? ఎస్, కేవలం విచారించేటటువంటి సమయంలో ఎవరైతే పిటిషన్దారులు అయినటువంటి ఎమ్మెల్యేలు అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళ అడ్వకేట్లు మాత్రమే ఉంటారు. సేమ్ టైం ఫిరాయింపుల ఎమ్మెల్యేలు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఫిరాయింపుల ఎమ్మెల్యేలు వాళ్ళ అడ్వకేట్లు మాత్రమే ఉంటారు. సో మొదటిగా అడ్వకేట్లను విచారిస్తారు, అనంతరం ఎమ్మెల్యేలను కూడా విచారిస్తారు. విచారించినటువంటి సమయంలో పూర్తిగా తదుపరి ఎటువంటి లీగల్ కాన్సిక్వెన్సెస్ రాకుండా కూడా విచారణ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఫిరాయింపుల కేసు అనేది దాదాపు 1 ఏడాది నుంచి కొనసాగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో వీళ్ళనంత త్వరగా దీనికి చెక్ పెట్టాలి, ఈ 10 మంది ఎమ్మెల్యేలకు కూడా రిలీఫ్ ఇవ్వాలి అంటూ కూడా స్పీకర్ భావిస్తున్నారు. సో దీనికి సంబంధించి లీగల్గా ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోకుండా విచారణ జరపాలి అంటూ కూడా భావిస్తున్నారు. విచారణ జరిపినటువంటి సమయంలో కేవలం ఎమ్మెల్యేలు వాళ్ళ అడ్వకేట్లు మాత్రమే ఉంటారు, మిగతా ఎవరికి కూడా అలో ఉండదు. సో విచారించేటటువంటి సమయంలో కూడా పూర్తిగా తమ దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో సహా విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పదే పదే చెప్తున్నారు ఈ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారని. సో దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా తీసుకొస్తారు. ప్రధానంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చూపిస్తుంది ఏంటంటే మీడియాలో వచ్చినటువంటి కథనాలు కానివ్వండి, లేదంటే ఏదైతే పత్రికల్లో వచ్చినటువంటి పేపర్ క్లిప్పింగ్స్ వాటిని తీసుకొస్తున్నారు. అందులో ఈ 10 మంది ఫిరాయింపుల ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినటువంటి సమయంలో అక్కడ వాళ్ళకు ముఖ్యమంత్రి కండువా కప్పడం, అనంతరం గాంధీ భవన్లో జరిగినటువంటి కొన్ని కార్యక్రమాల్లో ఈ 10 మంది ఎమ్మెల్యేలు పార్టిసిపేట్ చేయడం, మరికొంతమంది అయితే ఏకంగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అనేక కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేయడం. సో వీటికి సంబంధించినటువంటి పేపర్ క్లిప్పింగ్స్తో పాటు ఏఐసిసి అగ్రనేతలైనటువంటి ఖర్గేని, రాహుల్ గాంధీని కలిసినటువంటి ఫొటోస్ని కూడా ఆధారాలుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీసుకొస్తున్నారు. సేమ్ టైం ఎవరైతే ఫిరాయింపులు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు వీటికి సంబంధించినటువంటి కౌంటర్ ఇస్తూ కూడా అటు ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసింది కేవలం తమ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకే కలిసామని, సేమ్ టైం ఏదైతే పార్టీకి సంబంధించిన ప్రోగ్రామ్స్లో కూడా ఎక్కడ తాము పార్టిసిపేట్ చేయలేదంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి వర్షన్. మొత్తానికైతే ఇరు వర్గాల క్రాస్ ఎగ్జామినేషన్ అనేది ఈ నెల 6, 7 అండ్ 12, 13వ తేదీల్లో కూడా ఉండబోతుంది. సో చూడాలి 4 ఎమ్మెల్యేల విచారణ తర్వాత మిగతా ఎమ్మెల్యేలకు ఎప్పుడు నోటీసులు ఇవ్వబోతున్నారు, ఎప్పుడు వీటన్నిటికి సంబంధించి ఒక నివేదిక తయారు చేసి సుప్రీంకోర్టుకి ఇవ్వబోతున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా వేచి చూడాలి. ఏదేమైనా సరే ఫిరాయింపులకు సంబంధించినటువంటి కేసు అయితే ఒక కొలికి రాబోతుందని భావించవచ్చు. రత్న. రైట్, థ్యాంక్ యూ హేమ. ఇక ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై అటు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ అటు విచారణ జరిపించే అవకాశం కనిపిస్తుంది. 6, 7, 12, 13 తేదీల్లో ఈ విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. విచారణకు హాజరయ్యే ఇరు పక్షాలకు సంబంధించి కూడా వాళ్ళ న్యాయవాదులతో హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది పూర్తి ఆధారాలతో.